నమస్కారం, వెల్కమ్ టు సషట్ వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. దేవాలయాల భూముల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్. శ్రీ జగజ్జనని అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర భక్తులు. నవభారత్ స్కూల్ నందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం. కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు, హత్యలు ఆపాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు. నంద్యాలలో దారుణ ఘటన. చిన్నారులకు విషమిచ్చి ఉరివేసుకున్న వివాహిత మహిళ. రావియాకు మీద స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రం ఆవిష్కరించిన చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్. దేవాలయాలకు చెందిన భూములు ఎలాంటి అక్రమాలకు గురి కాకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దేవాలయ భూముల పరిరక్షణ అంశంపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, బనగనపల్లె డోన్ ఆర్డీఓ నరసింహులు, ఆత్మకూరు ఆర్డీఓ శివనాగజ్యోతి, దేవాదాయ శాఖ అధికారి మోహన్, జిల్లా రిజిస్ట్రార్ తో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ కోసం అని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ నంద్యాల డివిజన్ పరిధిలోకి వచ్చేసరికి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎండోన్మెంట్ భూముల్లో ఇంకా కొంత భూములు ఇంకా వెబ్లాండ్ రంగంలో ఎక్కాల్సి ఉన్నాయి. లేదంటే ప్రాపర్గా టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే మన 43 కాలం రిజిస్టర్ ఉంటుందో అందులో ఉన్నటువంటి ఆస్తుల మేరకు అడంగల్లో కూడా ఎక్కాయి లేదనే విషయం పైన లాస్ట్ టైం మనకు రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు ప్రతి రోజు కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంప్లాయీని ఆ గ్రామ సభకు మండలానికి ఒకరిని పంపించాం. అక్కడ రీకన్సిలేషన్ మ్యాక్సిమం మనం అందరం చేసుకున్నాం. అయితే ఇంకా కొన్ని వెబ్లాండ్లో ఎక్కాల్సినవి ఉన్నాయన్నారు. తర్వాత అలాగే వెబ్లాండ్లో ఎక్కిన తర్వాత కొంచెం కరెక్షన్స్ కూడా చేయాల్సినటువంటి ఎండోన్మెంట్ భూములు ఉన్నాయని చెప్పి ఈసీ గారు తెలియజేశారు. ఏసీ గారు చెప్పినట్టుగా మెయిన్ ఇప్పుడు ఏదైతే ఈ వెబ్లాండ్లో కొంచెం సవరణలు చేయడానికి రీసెంట్గా గత ఈ నెలలోనే 1వ తారీఖు నుంచి మనకు కొన్ని సూచనలు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి వచ్చాయి. అందులో భాగంగా ఏవైనా మిగులు భూములు కింద ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములు ఉంటే వాటిని నేరుగా తహసీల్దారే ముటేషన్ చేయొచ్చు. మీకు సంబంధించిన 43 కాలం రిజిస్టర్, ఆర్ఎస్ఆర్ కాపీను, ఓల్డ్ అడంగల్ ఏదైనా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మిగులు భూములుగా ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఎండోన్మెంట్ భూములకు సంబంధించిన ముటేషన్ దరఖాస్తు మీరు నేరుగా తహసీల్దార్కే చేసుకోవచ్చు. అది ఫస్ట్ది. తర్వాత రెండవది, ఆల్రెడీ ఇదివరకే ఎండోన్మెంట్ భూములకి ఒక సపరేట్గా ఒక ఖాతా ఇచ్చి ఆ ఖాతా ప్రకారంగా మనం ఎండోన్మెంట్ భూములన్నింటినీ కూడా ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములన్నింటినీ మనము వెబ్లాండ్ రంగంలో మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మీరు 1B ఖాతా తీసుకొని మీ దగ్గర ఉన్న 43 కాలం రిజిస్టర్తో రీకన్సిల్ చేసుకొని ఇంకా ఏవైనా సర్వే నెంబర్స్ యాడ్ చేయాల్సి ఉంటే వాటిని ముటేషన్ దరఖాస్తు చేసుకోండి. ఆల్రెడీ వెబ్లాండ్లో ఎక్కిన సర్వే నెంబర్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే కినా ఆ కరెక్షన్కి సంబంధించి మీకు ఎలాంటి కరెక్షన్స్ కావాలా అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ రాసి అది తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకి పంపిస్తే వెబ్లాండ్లోనే అంటే మీ సర్వే నెంబర్ మిస్టేక్ కావచ్చు, ఎక్స్టెంట్ మిస్టేక్ కావచ్చు, సబ్ డివిజన్ మిస్టేక్ కావచ్చు, లేదంటే ఇనాం పడాల్సిన చోట ఇనాం కాకుండా పట్టా కానీ ప్రభుత్వ భూమి అనే ఏదైనా అట్లాంటి క్లాసిఫికేషన్ మిస్టేక్స్ కింద ఉంటే అవన్నీ కూడా సరి చేయడానికి తహసీల్దార్ నుంచి రిపోర్ట్ వస్తే కొన్ని ఆర్డీఓ లాగిన్లో చేయడం జరుగుతుంది. ఇంకొన్ని గవర్నమెంట్ నుంచి పట్టాగా కానీ గవర్నమెంట్ నుంచి ఇనాంగా కానీ మార్చాల్సిన సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ జాయింట్ కలెక్టర్ గారి నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము తహసీల్దార్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములు వాటికి ఏ కరెక్షన్స్ అవసరమో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మెయిన్ ఇది. తర్వాత నెక్స్ట్ ఎండోన్మెంట్ వాళ్ళకి సంబంధించి ఏమంటే
ఇవన్నీ కూడా దేవుని భూములు కాబట్టి దీనికి రక్షణగా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండోన్మెంట్ అనే ఏదైతే మీరు అడంగల్లో దేవుని యొక్క పేరు కానీ డివోటీ పేరు అనేది ఉంటే మేము యాక్షన్ చేసుకోవడానికి, తద్వారా దీపదీప నైవేద్యాలు కావచ్చు, తర్వాత మెయింటెనెన్స్ కానీ ఏదో కొంతవరకు స్వామివారికి ఆదాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మా వరకు మేమైతే సహకరిస్తాం. బట్ మెయిన్ యాక్షన్ మీ దగ్గర నుంచే ఉంటుంది. మొత్తం ఆస్తులు ఎన్ని, అందులో ఎన్ని వెబ్లాండ్ అయినాయి, ఇంకా ఎన్ని కావాల్సి ఉన్నాయి, అయిన వాటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమైనా మిస్టేక్ని మనం కరెక్షన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందా అనేది ఒకటి చూసుకోవాలి. ఇంకా రెండోది ఆల్రెడీ అన్యక్రాంతమైన ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయని చెప్పి అన్నారు. ఎంక్రోచ్మెంట్లో నేచర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఏంటి చూడండి. మన వాళ్ళు ఏమన్నా దేవస్థానానికి కమిటీ ఉండడం కానీ, లేదా పూజారి కావచ్చు, లేకపోతే తాత్కాలిక మేనేజర్ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ లీగల్ ఎయిర్ కావచ్చు, ఇప్పుడు మనకు దేవస్థానం నౌకరీ నిమిత్తం అని చెప్పి ఇచ్చిన ఇనాంని వాళ్ళ సొంతం అనుకో అని చెప్పి పూజారులు పాస్బుక్లు చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి అన్నిటిపైన మనం సపరేట్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎంక్రోచ్మెంట్ అనేటువంటి వాటిలో అన్యక్రాంతం అంటే ఏమి, రిజిస్టర్ చేసినవి కాకుండా రిజిస్టర్ చేయకుండా పొజిషన్లో ఉన్న వాటిపైన ఫస్ట్ దృష్టి పెట్టండి. అలాంటి వాటిని మనం ఈజీగా మామూలు నోటీస్తో ఇచ్చి రెవెన్యూ ఎంక్వైరీ ద్వారా పోలీస్ ప్రొటెక్షన్తో మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది అంటే ఏమి, ఆల్రెడీ ఎండోన్మెంట్ ల్యాండే, బట్ కానీ అప్పుడున్నటువంటి కమిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పూజారులు కావచ్చు, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఎవరో ఒక రైతుకు డబ్బులు తీసుకొని అమ్మారు. సో అది వ్యాలిడ్ కాదు. కానీ ప్రస్తుతానికి అతను కొన్ని లీగల్ రైట్స్ వచ్చాయి ఇట్లా రిజిస్ట్రేషన్ ద్వారా. అట్లాగే సబ్సిక్వెంట్గా కొన్ని సంవత్సరాలుగా ఆయన పంట సాగు చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం కొంచెం లీగల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని సెకండ్ దాంట్లో పెట్టుకోవచ్చు. మిగతా వాటికి సంబంధించి మ్యాక్సిమం ఏదైతే ఇనాం సర్వీస్ ఇనాం లాగా ఉండి చాలా మటుకు వేరే రైతుల పేర్లు ఎక్కాయని, లేదా ఈ మధ్య మా దగ్గర ఆర్డీఓల దగ్గర చాలా మటుకు 6 కేసులు అందరూ కూడా ఫైల్ చేశారు. ఆల్రెడీ మేము ఒక హీరింగ్ కండక్ట్ చేసి అందరికీ నోటీసులు కూడా ఇచ్చాం. అందులో ప్రధానంగా అడుగుతున్నది ఏమంటే, ఈ భూములకి రైతువారి పట్టా ఆల్రెడీ ఇచ్చారు, తహసీల్దార్ గారు రైతువారి పట్టా మంజూరు చేశారు, అయినా ఇవి ఎండోన్మెంట్ ల్యాండ్సే అని అడుగుతున్నారు. దానిపైన గవర్నమెంట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జీఓఎం అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఈ ల్యాండ్స్ పైన అంటే ఈ ఎండోన్మెంట్ ల్యాండ్స్లో ఎండోన్మెంట్ ఇనాం ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి వాటికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి డెసిషన్ జీఓఎం దగ్గర డిస్కషన్లో ఉంది. సో కాబట్టి వాటిని మనం లేటర్ స్టేజ్లో వాటిని టేకప్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పినట్టుగా అందరికీ మరొకసారి చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగులు భూమిలో ఉన్నాయి వాటిని మీరు డైరెక్ట్గా ముటేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్, కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్షన్స్లో ఆల్రెడీ ఎంట్రీ ఉంది, దేవస్థానం పేరు కావచ్చు, లేదా సపరేట్గా ఒక ఖాతాలో కానీ లేకపోవడం, అట్లాంటి ఏమైనా కరెక్షన్స్ కావాల్సి ఉంటే మీరు కరెక్షన్కి అప్లై చేసుకోవడం. విలేజ్కి సంబంధించినంత, ఏ రెవెన్యూ విలేజ్కి సంబంధించిందంతా ఒక రెవెన్యూ విలేజ్కి ఒక అర్జీలాగా ఇవ్వండి. అది రెండవది. మూడోది, ఇదివరకే డిస్కస్ చేసినట్టుగా క్లాసిఫికేషన్ చేంజెస్ ఇట్లాంటివి ఏమైనా కలెక్టర్ దృష్టికి కానీ జాయింట్ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్లేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సపరేట్గా మనం చర్య తీసుకున్నాం. నంద్యాల పట్టణం చెరువుకట్ట సమీపంలో వెలిసిన ప్రపంచంలోనే రెండవది అయిన శ్రీ జగజ్జనని దేవాలయానికి మహారాష్ట్ర భక్తుల బృందం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని చీరపత్రిని సమర్పించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు రావడం, మొక్కులు తీర్చుకోవడం జరుగుతున్నది. चंदाल को एक नारियल फोटो ये सारी गागा में तुम्हें समझे रहे खाना पकाई अन्न सत्र में जाकर जय जगज्जननी माता को 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 जय। तुम्हें समझे बरस पे एक बार फैमिली से आको अम्मा का दर्शन करको चल जाओ। अम्मा का इच्छा सब जने जाको अन्न सत्र में खाना खा के जाओ। जो आपको किताब देना वो सब। నంద్యాల పట్టణం నూనెపల్లెలోని నవభారత్ స్కూల్ నందు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని సంబంధిత కోఆర్డినేటర్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు NIOS అడ్మిషన్ల ప్రక్రియ గురించి ఆయన వివరించారు. గతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు వచ్చేసి NIOS పర్మిషన్ ఉండే, కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది. ఇప్పుడు NIOS కూడా వచ్చేసి మనకు పర్మిషన్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఇంకా 10వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో వచ్చేసి మరి డ్రాప్ అవుట్స్గా ఉన్నారో, అంటే చదువుతూ మధ్యాహ్నం మానుకున్నారో, అలాంటి విద్యార్థులు వచ్చేసి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ వచ్చేసి మరి ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అది వచ్చేసి మనకు ఈ నెల చివరి దాకా, అంటే జనవరి 31 వరకు వితౌట్ ఫైన్తో ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 15 వరకు వచ్చేసి ఫైన్తో ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే మరి ఆసక్తి ఉన్నవారు ఈ యొక్క నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి వచ్చేసి సంప్రదించి ఈ యొక్క 10th మరియు ఇంటర్మీడియట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం కూడా వచ్చేసి మనకు ఉన్నాయి. కాబట్టి వారికి ఏ మీడియం నచ్చితే ఆ మీడియంలో వచ్చేసి వారు ఈ యొక్క కోర్సులు తీసుకోవచ్చు. అలాగే ప్రతి ఆదివారం కూడా వారికి క్లాసులు కూడా నిర్వహించి ఖచ్చితంగా మంచి మార్కులు ఉత్తీర్ణ విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లు మీ నవభారత్ విశ్వవిద్యాలయం నంద్యాల. కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు, హత్య రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని, లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ జిల్లా SSL అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే దళితుడిని హత్య గావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని బొమ్మలసత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా SSL క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులు, హత్యలు, దారుణాలను తీవ్రంగా ఖండించారు. మొన్న గురజాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ కార్యకర్తపై దాడి జరిపి తాళ్లతో కొట్టి హత్య గావించినారు. అంటే ప్రజలను భయప్రాంతం చేసి మభ్యపెడుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తువ్వులో పెట్టి ఎవరైతే మా వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో రాబోయే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భయపడితే ఎవరు భయపడరు, మనుషులే కలగాలి. కాబట్టి ఈ దాడులను, ఈ భయప్రాంతం చేయడం మానుకొని నిజాయితీగా మీరు చేసిన వాగ్దానాలు హామీ చేసి ప్రజల గుండెల్లో మీరు వాళ్ళ స్థానాన్ని సంపాదించుకోవాలి. కానీ భయపెట్టడం ఏంటండి? ఇది భయపెట్టడం, భయప్రాంతం చేయడం, చంపేయడం, ఎవరు ఊరుకు నెక్స్ట్ వచ్చి వేసి పరిపాలన జాగ్రత్త, ఖబర్దార్, అన్ని దగ్గర పెట్టుకొని ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఈ విధమైనటువంటి అణగారిన వర్గాల మీద దాడులు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనించాల్సి ఉందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రైతాంగం వారికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు నెలకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. యువకులు ఉద్యోగం ఇస్తారా, లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారా అని చూస్తున్నారు. విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చూస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు, BC, SC, ST మైనార్టీలు వాళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. వాటిని పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ సభ్య సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి మరొకసారి మా విన్నపం, ఇప్పటి నుంచైనా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించాలి తప్ప ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమము జరపడం జరుగుతుంది.
ముఖ్యంగా పేద ప్రజల మీద ప్రభుత్వాలు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దౌర్జన్యంగా చంపడాలు ఇవన్నీ కూడా చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాము. అతను ఇంట్లో వాళ్ళకు బాగలేదని వేరే ఊరి నుంచి వచ్చి చూడడానికి వస్తే చంపడం అనేది చాలా నీచమైన విషయము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి పేద ప్రజలను ఈ రకంగా హత్యాకాండ జరపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం ఎందుకనేది ప్రజలందరికీ తెలుసు. గురజాలలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలు తెలిసినప్పటికీ దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పార్టీని స్థాపించేటప్పుడు మాయావతి గారి ఫోటోను, అంబేద్కర్ గారి ఫోటోను, తర్వాత జగజ్జీవన్ రావు గారి ఫోటోను వేసుకున్నారు కదా, వాళ్ళు దళితులు కదా, వాళ్ళకు సంబంధించిన వర్గాన్ని చంపుతుంటే మీరేం నిద్రపోతున్నారా, లేకుంటే హెలికాప్టర్లలో తిరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు, నేను దళితుల పక్షము అని చెప్పుకుంటున్నా. నువ్వు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన నువ్వు ఈ రోజు ప్రశ్నించడం కాదు కదా, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు వినపడకుండా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు. మిమ్మల్ని పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక దళితులను, మైనారిటీలను మమ్మల్ని టార్గెట్ చేసి లీడర్లను ఏం చేసుకోలేక మా జగన్ అన్న ఒక మాట చెప్పాడు, డిజిటల్ బుక్ లో ఎక్కించండి ఈ పేర్లని. ఆ డిజిటల్ బుక్ లో ఎక్కించే ప్రమాణంలో మీ నాయకులు మెడికల్ కాలేజీలలో టెండర్ లేదని కూడా ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు ఆలోచించండి. జగనన్న ప్రభుత్వం మళ్ళా వస్తే ఇదే ప్రక్రియను మేము కొనసాగిస్తే ఈ రాష్ట్రం ఏమైతుందో ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు మీ పథకాలను పక్కన పెట్టడానికైనా దళితులను, అభాగ్యులను, ఈ బీదవాళ్ళను చంపితే డైవర్ట్ అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా మా జగనన్న డిజిటల్ బుక్ లో ఎక్కిస్తున్నారు మా నాయకులు కూడా. దయచేసి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి, కానీ మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయదండి. చేస్తే దానికి ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దళితులుగా, క్రైస్తవులుగా, మైనారిటీలుగా మేము హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని వినయించుకోవడం లేదు, హెచ్చరిస్తున్నాం. మా జోలికి వస్తే మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఖచ్చితంగా ఒకవేళ 2027లో జమిలీ ఎలక్షన్స్ ఉంటే మీ పరిస్థితి అని చెప్తున్నాను, అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్నారు మీరు ఎప్పటి నుంచో దళిత ద్రోహి, దళితులకు మీరు వ్యతిరేకం, మా ఓట్లతో మీరు గెలిచి ఈ రోజు మమ్మల్ని చంపుతుంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? లేదు, మా జగనన్న మాకు చెప్పినాడు, మీరు డిజిటల్ బుక్ లో ఎక్కించండి, మీ నాయకులకు చెప్పండి. మీరు మన ప్రభుత్వం వచ్చినాక దీన్ని ఖచ్చితంగా మనము ఏం చేయాలో నేను చెప్తానని చెప్పినాడు. కాబట్టి ఈ రోజు మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. దళితులను వీళ్ళని టార్గెట్ చేసి మీరే చంపడము, వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు బనాయించడం అనేది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై రాష్ట్ర నాయకత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ దినము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 వ్యక్తులను ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క పార్టీ కార్యకర్తలు, లీడర్లు చంపడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఎన్నో చేస్తామని హామీలు ఇవ్వడము, ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చినాడు, కానీ ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా అజాగ్రత్త వహిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇంత నాగరికత కలిగినటువంటి ఈ యొక్క సొసైటీలో చంపుకోవడాలను ఉద్దేశించి చంపుకోవడాలను ప్రేరేపించడం కానీ సపోర్ట్ చేయడం కానీ చాలా చట్టవిరుద్ధము. అదేవిధంగా చిన్న స్థాయి కార్యకర్తలు, దళితులైనటువంటి వీళ్లను టార్గెట్ చేసి చంపడము చాలా అన్యాయము. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన యొక్క ఈ యొక్క పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చి దళితులపై దాడులను ఆపాలని, అదేవిధంగా లోకేష్ గారు ఏదో చెబుతున్నారు, నేను రెడ్ బుక్ రాజ్యాంగం అని. దయచేసి అలాంటి యొక్క విధానాలను మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు చేస్తే మీరే శాశ్వతంగా ఉండరు. తిరిగి మరి మా యొక్క గవర్నమెంట్ కూడా వస్తున్నప్పుడు తిరిగి మేము చేస్తే ఎలా ఉంటుంది? దయచేసి మీరు బాగా ఆలోచన చేసి ఇలాంటి విషయాలను సపోర్ట్ చేయకుండా ఉండాలని, ఇక మీద దళితులపై దాడి. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ లలితానగర్ లో నివాసమున్న
మల్లిక అనే వివాహిత తన 2 చిన్నారులకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు 1 టౌన్ సిఐ అస్రార్ బాషా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘాతుకానికి కుటుంబ కలహాలే కారణం కావచ్చని సిఐ పేర్కొన్నారు. హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనలో మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉన్నాను, 5 years అయింది మ్యారీడ్. 6 years ఆ అమ్మాయికి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాను. వచ్చి చూశాను. ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పిల్లాడికి 3 years సాయి అని చెప్పేసి, పరిమిత అని పాప 6 months. వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, హ్యాండిల్ చేసుకుంది అని చెప్పేసి చెప్పిన డాక్టర్లు. అది విచారణ కోసం వచ్చాము. హాస్పిటల్ చూసుకుని ఇంటికాడికి వచ్చి చూసినాము. దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం. సూసైడ్ కారణం ఏమైనా గుర్తించారు? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణమని తెలుస్తుంది. ప్రాథమిక విచారణలో ఫ్యామిలీ డిస్ప్యూట్సే కారణమని తెలుస్తుంది. ఓకే సార్. మా బావ ఫోన్ చేసి ఇట్లా ఏదో అయిందని చెప్తే మేము పోయినాం. అక్కడ పోయేసరికి హ్యాంగ్ చేసుకున్నాం అంతే. ఏం పేరు ఆమె పేరు? మల్లికా సుధా. పిల్లలు కూడా చనిపోయినారు 2. మేము వచ్చేసరికి కొద్దిగా మెలకుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. 20 minutes ఇక్కడికి వస్తే 5 minutes బ్యాక్ ఇక్కడ నాకు మెలకుగానే ఉంది, ఇక్కడికి పోతే 20 minutes ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీకు డౌట్ ఏంటి? ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము మామూలు కంప్లైంట్ ఇస్తాం. ఏం పని చేశారు? ఫర్టిలైజర్ చేస్తాం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో ఆయన చిత్రాన్ని వేసి, అలాగే మైక్రో బ్రష్ ద్వారా 650 తెలుగు అక్షరాలతో నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రంలో వ్రాశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందని చిత్రకారుడు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ నందమూరి తారక రామారావు గురించి వర్ధంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్తో అన్నగారి చిత్రాన్ని వేసి, అలాగే అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 650 అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు సినిమా నటులు, మంచి రాజకీయ నాయకులు. మన తెలుగు వారందరూ అన్నగారిని ఆప్యాయంగా అన్నగారు అని పిలుస్తారు. జానపద, పౌరాణిక, సాంఘికంలో అనేక పాత్రలు నటించి మెప్పించారు. పౌరాణికంలో చేసిన పాత్రలు చాలా అనేకంగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎవరు చేయనన్ని పాత్రలు అన్నగారు చేశారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ఇలా అనేక పాత్రలు నటించి పాత్రకు జీవం పోశారు. ఆయన ఆ సినిమాల్లో అటువంటి దేవతామూర్తి సినిమాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అటు రాజకీయంలో, అటు సినిమాలో తనకంటూ ఒక ఎన్నో మైలురాలు నిలిచిపోయి చిత్రాలు తీశారు. అటువంటి అన్నగారిని కారణ జన్ముడని, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని తెలుగువారందరూ అంటారు. అన్ని అర్హతలు ఉన్న అన్నగారికి భారత ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన అందించారు. మరియు భారతీయ చలనచిత్ర నటులు, దర్శకులు, నిర్మాతగా ఇటు అనేక కోణాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నగారు. అటువంటి అన్నగారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయాల భూముల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్. శ్రీ జగజ్జనని అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర భక్తులు.
నవభారత్ స్కూల్ నందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం. కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు, హత్యలు ఆపాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు. నంద్యాలలో దారుణ ఘటన. చిన్నారులకు విషమిచ్చి ఉరివేసుకున్న వివాహిత మహిళ. రావియాకు మీద స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రం ఆవిష్కరించిన చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.